హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చిక్కుడుగాయ కర్రీని ప్రెషర్ కుక్కర్లో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో, అలాగే మనకి టైం సేవ్ అయ్యే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెసింగ్లోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ చూపిస్తున్న సైజు ఒక టమాటో, అలాగే ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు చిక్కుడుకాయని కూడా శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా తుంచి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ అయితే ఒక 350 గ్రాముల వరకు ఉంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కల్ని కూడా ఈ ప్రెషర్ కుక్కర్లో వేసుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 3/4 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీరు తినే రుచిని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూను లేదా 1/2 టీ స్పూన్ వరకైనా సరే జీలకర్ర పొడి, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో సగం గ్లాస్ వరకు నీళ్లు కూడా పోసుకుంటున్నాను. ఇది ఒక్కసారి అలా కలిపినట్టుగా చేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ప్రెషర్ పోయాక చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు టమాటా ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం చిక్కుడుగాయ ముక్కలు కూడా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడైతే చిక్కుడుగాయ ముక్కలు కూడా చూసినట్లయితే చాలా మెత్తగా ఉడికిపోయింది చిక్కుడుగాయ కూడా. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని గరిటెతోనే ఇలా మెదుపుకుంటూ కలిపినట్లయితే చక్కగా చిక్కుడుగాయతో పాటు కలిసిపోతుంది అన్నమాట. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఇంకా ఏమైనా అవసరమైతే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇంకొక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు గిన్నెలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూను మినపప్పు, అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని వేగాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇవి ఎర్రగా వేగాక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి మన చిక్కుడుగాయ కర్రీ రెడీగా ఉంది కదా కుక్కర్లో, దాంట్లో వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు తాలింపు అనేది అయితే కొంచెం మాడిపోయిందండి, మీరైతే మాడకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్లో కర్రీ ఉంది కదా, దాంట్లో వేసేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకోవడం వలన మనకి తాలింపు కూడా కూరలో అంతా బాగా కలిసిపోతుంది, అలాగే మనకి గ్రేవీ కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని అంతా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి ప్రెషర్ కుక్కర్లో చిక్కుడుగాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.